నిన్న గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎట్లా చేయగలిగావు? జస్ట్ నా స్ట్రెంత్కి ఇద్దాం, నాకు ఏమొచ్చా అది చేద్దాం అనుకునే ధైర్యంగా జస్ట్ అది చేయడానికి ట్రై చేసాను సార్. ఆ మూమెంట్లో నీకేమనిపిస్తుంది ఇప్పుడు? బాగుంది సార్. అంటే చెయ్యాలి అనుకున్నది చేసినాను నేను సార్. సో హ్యాపీ. అంటే నీ శక్తి నీకు తెలిసిందే ఇప్పుడు. అంటే ఒకసారి ఒక శక్తి వాళ్ళకి తెలియదు, ఇన్నర్గా ఇంటర్నల్గా ఉండే శక్తి. ఆ టైంకి ఆ స్ఫూర్తి వచ్చినప్పుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అన్నమాట. ఇప్పుడు నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైంలీ ఆడిన దానివల్ల నీకు ఏమైంది? ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం గుర్తించవచ్చు, అంతే కదా? అంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే శక్తి, ఆ శక్తిని కొంతమంది ఉపయోగించారు. నువ్వు అన్ని మర్చిపోయి గేమ్ ఆడాలి, గెలవాలి, నీకు అవకాశం వచ్చిందనే విధంగా ముందుకెళ్ళి అంతేనా? అనుకున్నావు ఇంత పేరు వస్తుందని? అంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్ సార్. కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచిగా కాన్ఫిడెంట్గా ఉండాలి. అంటే నీకు లైఫ్లో కొన్ని ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశం ఎద్దుగా మీరు ఎదుగుతారు. అక్కడ విత్డ్రా అయినా, లేకుంటే కాంప్లసెన్సీ వచ్చినా, లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా, నాకు అన్నీ తెలిసిన ఆలోచన అక్కడి నుంచి పోతారు, లేకుంటే అక్కడి నుంచి ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. నీకు నీ జీవితానికి పేరు, ప్రతిష్ట, సెటిల్ కావడానికి అనుభవం దాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు నీకు యూ విల్ బికమ్ అసెట్ ఫర్ ది నేషన్. దేశానికి ఒక అసెట్గా తయారు.